సార్ చెప్పండి. ముఖ్యంగా ఈ రోజున యువగళం విజయోత్సవ సభ అంటూ నిర్వహిస్తా ఉన్నారు. ఏ విధంగా సాగుతా ఉంది? అసలు యువగళం పాదయాత్రను కూడా చూసున్నారు గదా! ఓవరాల్‌గా పాదయాత్ర సాగినటువంటి తీరు, తర్వాత నవశకం అంటూ కూడా తీసుకున్నటువంటి ఒక కొత్త సభ, కొత్త ఒరవడి దీనిపైన ఏం చెప్తారు? అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు, ఒక అసమర్థ నాయకుడని, బాడీని, వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, భాషను అన్ని రకాలుగా విమర్శించినటువంటి చరిత్ర వైకాపాది. వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేశారు. ఇతను లీడర్ కాలేదు అని చెప్పాడు, ఇప్పుడు అమలు బోయ్ అని చెప్పారు. అటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి ఇవాళ పాదయాత్ర ఎప్పుడైతే ప్రారంభమైందో, యువగలం పాదయాత్ర ప్రారంభమైన తర్వాత అసలు లోకేష్ అంటే ఏంది అనేది ప్రపంచానికి తెలిసింది అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదే రోజు సంవత్సరం క్రితంలో యువగలం పాదయాత్ర ప్రారంభమైన రోజు అనేక మంది, లక్షలాది మంది యువత కదిలి నడవడానికి వస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా యువగలం పాదయాత్రను ఆపాలనేటువంటి ప్రయత్నం చేసింది. మాట్లాడడానికి మైకు లాగేసుకోవడం, కుర్చీ ఎక్కితే కుర్చీ లాగేసుకోవడం, నిర్బంధాలు విధించడం, పర్మిషన్లు ఇవ్వకపోవడం, ముందుకు సాగనీయకపోవడం, అనువనువున ఆటంకాలు కల్పించడం, ఇబ్బందులకు గురి చేయడం, వ్యాన్లని ఇబ్బందులని, కార్యకర్తలని, నాయకులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సమయంలోనే లోకేష్ గారు ఇది సాగనిస్తే పాదయాత్ర అవుతుంది, లేకుంటే దండయాత్ర అవుతుంది అని ప్రభుత్వాన్ని దడబుట్టించినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిది. అందుకనే లోకేష్ గారి పాదయాత్ర 2 రోజులు కూడా నడవలేడు, 3 రోజులు కూడా నడవలేడు అని అనేక మంది కూడా చెప్పినటువంటి తరుణంలో దాదాపు 226 రోజులు ఏకధాటిగా నడిచి ఇవాళ అందరి మోళ్ళని కూడా పనితనం ద్వారానే మోయించినటువంటి చరిత్ర నారా లోకేష్ గారిది. నారా లోకేష్ గారు 97 నియోజకవర్గాల్లో 232 మండలాలు, మున్సిపాలిటీలు తిరిగాడు. అదే రకంగా దాదాపు 2094 గ్రామాల మీదుగా 226 రోజులు 3132 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో అనేక అటువంటి విషయాలను కూడా కనుక్కున్నాడు. అనేక 70 బహిరంగ సభల్లో ప్రసంగించాడు. అదే రకంగా 154 కార్యక్రమాలు, ముఖాముఖి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. దాదాపు 12 ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఉదయం లేవగానే రచ్చబండ కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. 4353 వినతులని తీసుకున్నటువంటి చరిత్ర. ఇలా పాదయాత్ర చేస్తుంటే అనేక మంది కూడా మహిళలు, వృద్ధులు, యువకులు, మహిళలు, మైనార్టీలు పెద్ద ఎత్తున తమ నాయకునిగా అనేక విషయాలను కూడా చెప్పుకున్నటువంటి చరిత్ర ఉంది. లోకేష్ గారి ఛాయ తాగితే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఉదయం ఛాయ డబ్బాలు తీసేసినటువంటి చరిత్ర. ఎవరు సహకరించినా, ఎవరు మాట్లాడినా ఇబ్బందులకు గురి చేస్తూ, పెన్షన్లు పీకేస్తూ, నిర్బంధాలకు గురి చేస్తున్నా తట్టుకొని నెట్టుకొని ప్రతి అడుగు కూడా ప్రజాహితం కోసం సాగినటువంటి చరిత్ర. అటువంటి తరుణంలో సాగుతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, ఆ పాదయాత్ర కొంత ఇబ్బందికి గురి కావడం అనేది కూడా మనం చూసాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణాలు కానీ ఇవాళ నారావారి, నందమూరి కుటుంబాలని ఇవాళ 2 కుటుంబాలు కూడా మెచ్చే విధంగా, క్యాడర్ కూడా అతన్ని నాయకులుగా గుర్తించేటట్టుగా ఇవాళ ఏమీ మాట్లాడలేనన్నటువంటి లోకేష్ ప్రధానంగా దాడి చేసినటువంటి సాక్షి మీడియా ఇవాళ లోకేష్ గారిని చూస్తేనే పారిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అంత పరిపక్వత చెందిన నాయకునిగా ప్రతి విషయాన్ని, ప్రతి విద్యార్థిని, ప్రతి మహిళల్ని తమ యొక్క జీవితాల గురించి తెలుసుకున్నటువంటి చరిత్ర. అందుకనే ఒకవైపు ప్రభుత్వం మీద, అవినీతి మీద, అన్యాయాల మీద, అక్రమాల మీద, అసమర్థ పాలన మీద, బంధుప్రీతి మీద బరితెగించి సాగిస్తున్న పాలన మీద ఎదురుదాడి చేస్తూ, మరో రకంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళ యొక్క పెద్ద కొడుకులాగా వ్యవహరిస్తూ, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలని, కన్నీళ్ళని, ఇబ్బందులని భవిష్యత్తులో ఈ రకంగా తీర్చాలంటూ వాళ్ళ మధ్యనే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తూ అనేక రకాలుగా ఇన్ని వినతులు స్వీకరించిన ఆ వినతులన్నీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతిరోజు గురించి వాటి అనుసరిస్తూ, వాటి గురించి ఆలోచిస్తూ, మేనిఫెస్టోలో ఇవి ఉండాలి, బాబు గారి నేతృత్వంలో సాగేటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాటి పరిష్కరించాలని ఒక పరిపక్వత చెందినటువంటి నాయకునిగా, ఒక మెచ్యూరిటీ నాయకునిగా ఈ దేశంలో లోకేష్ గారు ఒక గొప్ప నాయకునిగా ఎదగడానికి, మాట్లాడడానికి అవకాశం ఉందని నిరూపించినటువంటి చరిత్ర ఇవాళ పాదయాత్ర ద్వారా, యువగలం ద్వారా ఒక మాకు కొత్త నాయకుడు దొరికాడు అనేది ఇలా కార్యకర్తలు కూడా దమ్ము ధైర్యంతో చెప్పే అటువంటి పరిస్థితి ఉంది. ఆ నాయకుని అద్వితీయమైనటువంటి రాజకీయ భవిష్యత్తులో ఈ పార్టీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సార్ గతంలో చూస్తే ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. ఆ సమయంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున యువతతోటి ప్రతి కళాశాలల్లో కానీ, యూనివర్సిటీలో కానీ సమావేశాలు పెట్టారు. ఈ రోజున లోకేష్ గారి యువగళం పాదయాత్రలో ఆ యువతకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఈ 5 ఏళ్లలో చేసినటువంటి అన్యాయం కావచ్చు, వీటన్నిటి మీద ఆయన ప్రస్తావించారు. ఈ రోజున యువత లోకేష్ గారి వెంట నడిచినటువంటి పరిస్థితిని కూడా చూసాం. మరి ఈ రెండిటి పాదయాత్రల్ని కూడా ఏ విధంగా మనం చూడొచ్చు? ఇప్పుడు పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి కొడుకుని చూద్దామనేటువంటి తరుణంలో
జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు రెస్ట్ తీసుకోవడం, వారానికి 5 రోజులే పాదయాత్ర చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, తర్వాత పాదయాత్రలు కూడా మనం చూసాం. లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయనగా నుదుటికి ముద్దులు పెట్టుడు, చెంపకు చెంపలు పెట్టుడు, దవడకు గంధం పెట్టుడు, ఈపుల చేతులు పెట్టుడు, అది ముద్దుల పోటా గుద్దుల పోటా నడిపిస్తున్నటువంటి తరుణంలో అతను ఉంది. ఇవాళ లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని కిలోమీటర్లల్లా 4353 వినతి పత్రాలు స్వీకరించినటువంటి రికార్డు లోకేష్ గారి దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర ఏ వినతి పత్రం తీసుకున్నాడో, అది ఏమి మేనిఫెస్టోలో పెట్టాడో అతను తీసుకొని కలిసిన యొక్క వ్యక్తుల వివరాలే లేవు, అతనికి తీసుకున్న అప్లికేషన్స్ లేవు. అతను ఆ టైంకు మోసపూరితమైనటువంటి వాగ్దానాల ద్వారా, అసత్య ఆరోపణల ద్వారా అధికారమే లక్ష్యంగా ఆరోపణలు చేసి అధికారాన్ని దండుకున్నాడు. ఒక్క అవకాశం అని ఒక్క అవకాశంతో అధికారులకు వచ్చిన తర్వాత తన ప్రవర్తన ఏ రకంగా చూశారు. లోకేష్ గారు నిబద్ధతతో ఉన్నటువంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా గమనించేటువంటి వ్యక్తి. లోకేష్ గారు ఏది మాట్లాడినా చాలా స్పష్టతతో మాట్లాడేటువంటి వ్యక్తి. తెలియని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రజలతో మమేకమయ్యాడు. గూడాలల్లా, గుడిసెలల్లా, తండాలల్లా, తాలూకాలల్లా, గ్రామాలల్లా వృద్ధులని, మహిళల్ని, యువతులని అందరినీ కూడా కలిశారు. వాళ్ళతో అడుగేశాడు. వాళ్ళ యొక్క కష్ట నష్టాలను తెలుసుకున్నాడు. వారు ఏం చెప్పిండ్రు అని వాళ్ళని గుర్తుపెట్టుకోవడం కూడా అనేక సందర్భాల్లో చూసినాం. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినటువంటి అనేక మందిని కూడా అనేక సందర్భాలలో పిలిచి సన్మానించినటువంటి చరిత్ర లోకేష్ గారిది. ప్రభుత్వం కనుక తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తే న్యాయ సాయం చేశాడు, ఆర్థిక సహాయం చేశాడు. ప్రతిరోజు వాళ్ళని కంటికి రెప్పోలు కాపాడుతున్నటువంటి చరిత్ర ఇవాళ లోకేష్ గారిది. లోకేష్ గారిది చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం కూడా మోసపూరితమైన వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చేటువంటి చరిత్ర, ఫ్యాక్షనిజం, షాడిజం, ల్యాండు, శాండు, వైను దోచుకునేటువంటి చరిత్ర. ఇవాళ లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ల్యాండ్లు, శాండ్లు, గుడి భూములు, బడి భూములు, అసైన్డ్ భూములు, పొరంబోకు భూములు ఏమున్నాయని చూసుకుంటూ వచ్చిండు. అధికారంలోకి రాగానే మేసుకుంటూ పోయినటువంటి చరిత్ర అతనిది. అందుకనే లోకేష్ గారిని ఇతన్ని కంపేర్ చేయలేం. లోకేష్ గారు ఒక విజ్ఞాని, లోకేష్ గారు ఒక తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో ఉన్నాడు. లోకేష్ గారు ప్రజల సమస్యల నుంచి లోకేష్ గారు అధ్యయనం చేశారు. ప్రజల కోసం ప్రజల మధ్యనే ప్రతిరోజు ఉంటూ కూడా ఆయన వారానికి ఒక సెలవు దినాలు తీసుకోలే. 1-2 ఇన్సిడెంట్లలో తండ్రి గారు జరిగినప్పుడు తప్పితే ప్రతిరోజు కూడా ప్రజల మధ్యనే ఉండి సుదీర్ఘ పాదయాత్ర చేసినటువంటి చరిత్ర ఇవాళ లోకేష్ గారిది. లోకేష్ గారు పరిపక్వతవంతమైనటువంటి రాజకీయ జీవితానికి ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడింది అనేది ప్రజలు నమ్ముతున్నారు. అతడు ఒక కడిగిన ఆనిముత్యంలాగా ఒక అద్భుతమైనటువంటి నాయకుడిగా ఎదగడానికి ఒక మంచి అవకాశంగా దొరికింది అని సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఫైనల్గా ఈ రోజున ఎన్నికలు రాబోతా ఉన్నాయి, యుద్ధానికి సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త ప్రచారాన్ని ప్రారంభించాడు. మరి ఏంటి యుద్ధం, ఎవరితోటి ఎలా ఉంటుంది అనుకో? యుద్ధం ఏముంది? అవినీతి యుద్ధం, అది అక్రమాల యుద్ధం, అది ఓట్లు కొనాలి, దౌర్జన్యాలు చేయాలి, ఓట్లు తొలగించాలి, ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేయాలి, లాఠీ చార్జీలు చేపియాలి, అక్రమ కేసులు బనాయించాలి, ఇవాళ బూత్ క్యాప్చర్లు చేయాలి, అదే రకంగా దొంగ ఓట్లను నమోదు చేయించుకోవాలి, అధికారులను బెదిరించాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అప్రహతీయంగా రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలన్నిటి కూడా ఆయన సైరన్ మోగించిండు, యుద్ధం మోగించిండు. ప్రజల యొక్క హృదయాలను గెలిచేటువంటి మనస్తత్వం లేదు. 5 సంవత్సరాలు తను చేసినటువంటి అభివృద్ధి కళ్ళకు కనిపిస్తే, చెవులకు వినిపిస్తే ఈ కార్యక్రమం చేసినా అని చెప్పి ఓట్లాడిగేటువంటి ధైర్యం లేదు. అందుకనే యుద్ధం చేద్దాం, దౌర్జన్యాలు చేద్దాం, దాడులు చేద్దాం, ఆరోపణలు చేద్దాం అనేటువంటి ఆసక్తితోటే ఉన్నాడు తప్ప ప్రజలకు నేను ఈ కార్యక్రమం చేశాను, నన్ను ఆశీర్వదించమని చెప్పేటువంటి పరిస్థితి లేదు. అందుకని నియోజకవర్గాలని ఇంకా అవకాశం లేదు, కానీ ఓటర్లను కూడా ఈ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గానికి మారుస్తున్నాడు, నాయకులను కూడా నియోజకవర్గాలు మారుస్తున్నాడు. నీవు చెప్పింది నీ బొమ్మతోటే గెలిచేటువంటి అవకాశం ఉంటే గుర్తు ఎవరికి ఇచ్చినా గెలవాలి కదా. అందుకనే ఇప్పుడు నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు చేసిన అభివృద్ధి మీద మా లోకేష్ గారితో 1-to-1 డిస్కషన్ చేసేటువంటి దమ్ము నీకు ఉందా? ఉంటే టైము డేటు చెప్పు. ఇప్పటికీ మీడియాను చూస్తే భయపడేటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కూడా పెట్టలే, కాదు మీడియా కూడా రికార్డు చేసి పంపించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసినాం. మనం గతంలో ఏం చెప్పాడు, కానీ మీడియా అంటే భయపడుతుండు, ప్రతిపక్షాలను అసెంబ్లీలో లేకుండా చేస్తున్నాడు. అతను కనిపిస్తే బ్రేకింగ్ న్యూస్, మాట్లాడితే షాకింగ్ న్యూస్ అనేటువంటి పరిస్థితి ఉంది. అతనికి ప్యాలెస్లకు వెళ్ళి బయటికి రాడు. అటువంటి ఆయన బయటికి వెళ్తే పరదాలు కట్టాలి, బయటికి వెళ్తే ఆకాశం నుంచి పోవాలి, బయటికి వెళ్తే చెట్లన్నీ కూడా నరికేసేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా ఉంది. లోకేష్ గారు జనం మధ్యనే ఉన్నాడు, జనం కోసమన్నాడు. ఏ రోజు లోకేష్ గారిని జనాన్ని గుండెలకు హత్తుకున్నారు. ఇవాళ పోలీసు వాళ్ళది కూడా ఎప్పుడు కూడా కోరుకోలే,
పోలీసు వాళ్ళు ఇబ్బందులకు గురి చేశారు, రక్షణ కల్పించవలసిన పోలీసు వాళ్ళే ఇబ్బందులకు గురి చేశారు. కానీ లోకేష్ గారిని ప్రజలు కంటికి రెప్పోలే కాపాడుకున్నారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ప్రజలు అండగా నిలిచిండ్రు. పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోకేష్ కంటే ముందు మమ్మల్ని అరెస్ట్ చేయండి అని మహిళలు, యువతులు తరలి వచ్చినటువంటి విషయం చాలా అద్భుతం. అందుకనే లోకేష్ గారికి అందరూ కూడా సహకరిస్తారు. భవిష్యత్ రాజకీయాలలో ఒక కొత్త చరిత్రను కూడా లోకేష్ గారు సృష్టిస్తారు.